2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా మంది మాకు సిల్వర్ కి సంబంధించి అప్డేట్ కూడా కావాలి అని అడగడం జరిగింది. సో మరి గోల్డ్ ఇంపాక్ట్ సిల్వర్ మీద పడుతుందంటారా? సిల్వర్ రేట్ ఏ విధంగా ఉండబోతుంది ఫర్దర్ గా? ఇట్స్ సో నైస్ టు డూ సిల్వర్ వీడియో. ఎందుకంటే డిమాండ్ ఉంది, జనాలు అడుగుతున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు, కాల్ కూడా చేస్తున్నారు. అండ్ డ్యూ టు పబ్లిక్ డిమాండ్, ఎస్ ఓకే ఒప్పుకుంటా, నేను చేస్తాను. ఎందుకంటే సిల్వర్ ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్ గోల్డ్. ఇప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్తా, అందరూ కూడా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. బుల్ మార్కెట్లో 3 స్టేజెస్ ఉంటాయి, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. బట్ బెటర్ యూ షుడ్ నో, ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పుడు సిల్వర్ వీడియో చేస్తున్నాం కాబట్టి ఆ విషయం మీ అందరికి తెలియజేయాలి. ఈ విషయము సిల్వర్కి అంత ముఖ్యమా, ఆ విషయం కూడా మీరు చెప్తా. అయితే 3 స్టేజెస్ ఆఫ్ బుల్ మార్కెట్ ఉంటుందండి. 3 స్టేజెస్లో గోల్డ్ ఏంటంటే ఇప్పటిదాకా మొదటి స్టేజ్ కూడా క్రాస్ కాల, కానీ సిల్వరు సెకండ్ స్టేజ్ వరకు వెళ్ళిపోయింది. అంటే గోల్డ్ని మీకు తప్పకుండా చూసుకుంటే గోల్డ్ కంటే ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది సిల్వర్. సో 2 స్టేజ్లు కూడా ఆల్మోస్ట్ టచ్ అయిపోయిన సిల్వర్ కాస్త చూసుకుంటే కరెక్షన్ అయితే గనక ఒకవేళ మ్యాక్సిమం పడిపోతే 1,23,000 వరకు పడిపోవాలి, అది సిల్వర్. ఓకేనా? కానీ రెండో స్టేజ్ రెసిస్టెన్స్ ఎంత తెలుసా? 1,51,000. అక్కడే ఉంది, ఇప్పుడు అక్కడే ఉంది. దాని పైకి కూడా వెళ్ళింది, మరి 1,72,000 వరకు వెళ్ళింది మరి సెకండ్ స్టేజ్ని దాటి. అండ్ మూడో స్టేజ్ ఎంత ఉంది తెలుసా? చెప్తే షాక్ అవుతారు, దాదాపు 2,58,000 సిల్వర్ థర్డ్ స్టేజ్. ఎస్. సో బుల్ మార్కెట్లో 3 స్టేజెస్ కంపల్సరీ ఉంటుందండి. అది స్టాక్ మార్కెటా, కమోడిటీ మార్కెటా అనవసరం, బట్ బుల్ మార్కెట్లో ఇది ఖచ్చితంగా ఫాలో అవుతాయి అన్నీ. సో సిల్వర్ని మనము ఇంపార్టెంట్గా ఎందుకు ఫాలో అవ్వాలి అంటే, మీరు ఇండస్ట్రీ ఎకానమీలో అసలు సిల్వర్ కన్జంప్షన్ ఎక్కువగా జరిగితే దానికి అర్థం ఏంటి? ఫ్యాక్టరీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ బాగా జరుగుతుంది, జనాలందరూ కొంటున్నారు వస్తువులు, ఐఫోన్లు కొంటున్నారు, ఈవీలు కొంటున్నారు, ఇంకా చాలా సోలార్ ప్యానల్స్ కొంటున్నారు. అంటే డిమాండ్ ఈజ్ రైజింగ్ అనమాట. ఇంతకు ముందుకు మీరు ఐస్ వెహికల్స్ ఎక్కువగా చూసేవాళ్ళు. ఐస్ ఏంటిదబ్బా అంటే ఇంజెక్షన్ కంబషన్ ఎంజిన్ అని చెప్పేసి చెప్తారు. సమ్ మెకానికల్ ఇంజనీర్ వాజ్ యూజింగ్ దట్ వర్డ్, సో నేను వాడా. సో ఐస్ ఎంజిన్స్ ఉంటాయి, అంటే పెట్రోల్ అండ్ డీజిల్తో నడిచేవి. ఈవీ ఎంజిన్స్ ఉంటాయి మీకు, అందులో ప్యూర్గా బ్యాటరీతో నడుస్తుంది. కానీ బ్యాటరీలో ఎక్కువగా వాడేదే సిల్వర్. సో సిల్వర్కి డిమాండ్, ఈవీ వెహికల్స్ ఎవరు పడితే వాళ్ళు కొనుక్కుంటున్నారు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే మీ కాస్ట్ కటింగ్ ఎంత అవుతుంది తెలుసా? నెలకి 15,000 రూపాయలు, 12,000 నుంచి 15,000 రూపాయలు పెట్రోల్ బిల్ అవుతే మనకి 3,000 అవుతుంది ఇప్పుడు కారుకి బిల్లు నెలకి. ఎంత డిఫరెన్స్ ఉందండి, ఎంత డబ్బు సేవ్ అవుతుంది మనకు. డిమాండ్ అనేది బాగా ఉంది సిల్వర్కి ఇప్పుడు, దాని అర్థం అది. అండ్ సోలార్, మీ ఇంటి పైన ఒకవేళ సోలార్ ప్యానెల్ పెట్టించుకుంటే మీకు కరెంట్ బిల్లే రాదు. ఎందుకంటే మీకు కావాల్సిన పవర్ మొత్తం సోలార్ ప్యానెల్ అబ్జార్బ్ చేసుకొని మీ ఇంటికి కరెంట్ ఇస్తుంది. సో కాబట్టి మీ ఇంటికి 1,000 రూపాయల, 5,000 రూపాయల బిల్లు అవసరం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అలాంటి స్కీములు కూడా అవసరం ఉండవు మీకు. మీరే సొంతగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఉండవు. సో సిల్వర్ ఏంటంటే నంబర్ 1 కమాడిటీ ప్రపంచం అంతట్లో. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ అవుట్ పర్ఫార్మింగ్. సో ఇవన్నీ విషయాలు మనం తెలుసుకున్నాం కదా. నౌ ఇప్పుడు మీకు అర్థమైంది అసలు సిల్వర్ ఎందుకు ఇంత పెరిగిందిరా బాబు అని. ఆడవాళ్ళని అడిగితే పట్టగొలుసులు కావాలి, సిల్వర్ వస్తువులు కావాలి, అంతవరకే. కానీ సిల్వర్ గుణం ఇంకా చాలా ఉంది, సిల్వర్కి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది ఇండస్ట్రియల్ యూసేజ్లో, అందుకే సిల్వర్ పెరుగుతుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ ది స్పాట్ మార్కెట్ ప్రైస్. ఇందులో క్యారెటేజ్ ఉండదు కాబట్టి, సో నో క్యారెట్ సిస్టమ్ ఇక్కడ. ఓన్లీ 165 రూపీస్ నిన్నుంటే ఇవాళ కూడా అదే ప్రైస్లో ఉంది. ఫ్లాట్ మూమెంట్. కానీ నిజంగా నేను చెప్పాను, నిన్న ఏం జరిగింది ఫ్యూచర్స్ మార్కెట్లో? మొన్న రాత్రి కాస్తంత ఫాల్కి గురయ్యేసి క్లోజ్ అయింది. నిన్న పొద్దున ఒక్కటేసారి 1,41,000లో ఓపెన్ అయింది. 1,41,000లో ఓపెన్ చేసేసి అక్కడి నుంచి మీకు 1,51,000 దాకా వచ్చింది. రాత్రి 10,000 రూపాయలు రాత్రిగా పెరిగింది, 10,000 రూపీస్. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అ రైజ్ సిల్వర్ చూస్తుంది అసలు. మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ ఫాల్. మనం ఇక్కడ ఓవర్ సోల్డ్ జోన్ మనం చూడొచ్చు క్లియర్గా సిల్వర్లో. సో ఈ ఓవర్ సోల్డ్ జోన్ దగ్గర నుంచి మనకు సిల్వర్ ఎలాగైతే పెరిగిందో ఇక్కడ నుంచి మళ్ళీ ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా? నిన్న సాయంత్రం వరకే, నిన్న రాత్రి వరకే.
కానీ ఇప్పుడు కూడా అదే ఓవర్ బాట్ జోన్లోనే ట్రేడ్ అవుతుంది. ఒక్కసారి ఇంకొక 1000-2000 రూపాయలు పెరిగితే పెరగచ్చు, కానీ అక్కడ నుంచి మళ్ళీ ఓవర్ సోల్డ్ జోన్కి రావాల్సిందే. రోజు ఇదే సినిమా ఎవ్రీడే. పడిపోతే ఓవర్ సోల్డ్ జోన్, పెరిగిపోతే ఓవర్ బాట్ జోన్. కానీ ఎప్పుడు ఏ రేట్లో వస్తుంది అన్నది ఎలా తెలియాలి మనకి? ఐ విల్ షో యూ ఇన్ రెసిస్టెన్స్ లెవెల్స్లో. సో ప్రస్తుతానికి 1,48,618లో ట్రేడ్ అవుతుందండి, -200 రూపీస్. అండ్ ఇక్కడ మనం రెసిస్టెన్స్ సపోర్ట్ చూసుకుందాము. ఓవర్ సోల్డ్ జోన్ అంటే ఏంటి, ఓవర్ బాట్ జోన్ అంటే ఏంటి, ఇక్కడ మనం చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి శిరీష, మన ప్రేక్షకులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు మనం ఓవర్ బాట్ జోన్ అనుకుంటూ ఉంటాం కదండి, చార్ట్ చూసినప్పుడల్లా ఓవర్ సోల్డ్ జోన్ అనుకుంటూ ఉంటాం. కానీ ఎగ్జాక్ట్లీ ఓవర్ సోల్డ్ జోన్లో ఏ రేట్లో కొనాలి మాకు అది చెప్పండి. నా యూ విల్ గెట్ అ క్లారిటీ. 1,50,489 రూపాయలు రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 1,53,533 రూపాయలు, అండ్ రెసిస్టెన్స్ 3 1,55,182 రూపాయలు. ఇవి ఓవర్ బాట్ జోన్. ఓకేనా? మరి 3 ఉంటాయా కంపల్సరీ అంటే చెప్పాను కదండి, ప్రతి బుల్ అండ్ బేర్ ఫేస్కి 3 స్టేజెస్ ఉంటాయి. సో ఇంట్రాడేలో కూడా వాళ్ళ ఆ ఎక్స్పర్ట్స్ అందరూ 3 స్టేజెస్ అక్కడ చూపిస్తున్నారు. సో దానికి అర్థం ఏంటి, మనం నేర్పిస్తున్న ఏదైతే స్మార్ట్ క్లాస్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం కదా, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనమాట. సో అందరూ కూడా 3 స్టేజెస్ కంపల్సరీ వాడతారు, అది ఇంట్రాడేనా ఆర్ మంత్లీనా ఇయర్లీనా. ఓకేనా? సో నా ఓవర్ సోల్డ్ జోన్లో ఎక్కడ వరకు పడిపోవచ్చు అన్న విషయం కూడా మనం తెలుసుకుందాం. సపోర్ట్ 1 చూసుకుంటే 1,45,796, 1,44,147, 1,41,103. సో ఇవి ఓవర్ సోల్డ్ జోన్లోకి వస్తాయన్నమాట. అంటే దీనికి సపోర్ట్ అంటారు. ఇక్కడ దాకా వచ్చిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ పెరిగిపోవడం. సో సిల్వర్ ఈ రోజున సాయంత్రం, ఈ నెలాఖరి కాబట్టి 31 అక్టోబర్ కాబట్టి ఏం చేయబోతుంది మీరందరూ కూడా వెయిట్ చేసి చూడండి. ఆ లెవెల్స్ని మాత్రము మీ లెవెల్స్తో పోల్చుకోండి. ఇది నేను రికమెండేషన్ కానే కాదు, ప్యూర్ నాలెడ్జ్ అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. సో డౌట్స్ ఉన్నాయా, కాల్ చేసి అడగండి ఈ రోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీజ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.